మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ నుంచి ఎవరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కావటం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంత బాధితులకు న్యాయం చేశాక ప్రక్షాళన చేయాలని తెలిపారు. నిర్వాసితులకు అన్యాయం చేసి మూసీ ప్రక్షాళన చేస్తామంటే ఊరుకోమన్నారు. గాంధీ విగ్రహం పెట్టడం బీజేపీ స్వాగతిస్తుందన్న రామచంద్రరావు, గాంధీ విగ్రహం కోసం పేదల ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదన్నారు. లేదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసీ యొక్క ప్రాజెక్ట్ మీద వారు ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. 6 గంటలకు తాజకృష్ణలో వారు ప్రజెంటేషన్కి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మూసీ ప్రక్షాళన కానీ మూసీ ప్రాజెక్టు కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ నగరంలో ఇక్కడి నుంచి కృష్ణా రివర్లో విలీనమయ్యే వరకు మూసీ నది స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతగా నీరు పారాలి, అక్కడ రైతులకు మంచి నీరు రావాలి సాగుకు అనేటువంటి ఆలోచన మాకు ఉన్నది. కానీ పదే పదే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కానీ భారతీయ జనతా పార్టీకు దేశంలో ఒక విధానము, రాష్ట్రంలో ఒక విధానము, అక్కడనో సాబర్మతి, ఇక్కడనో ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండి. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ, అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసీ పక్కన